హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఆ అమ్మ దయ మీ అందరి మీద కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం పూర్తి పూజా విధానాన్ని, అలాగే తోరం ఎలా కట్టాలి, కలశం ఎలా స్థాపించాలి, అలాగే ముత్తైదువులకు వాయనం ఎలా ఇవ్వాలి, తరువాతి రోజు కలశం ఎలా కదపాలి అనే విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. కనుక వీడియో పూర్తిగా చూసేసి ఎండ్ వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే ఒకే ఒక్క లైక్తో మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి. అలాగే మీ డౌట్స్ అన్నీ కూడా కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఎటువంటి ఆనవాయితీ, ఆచారము, అలాగే కులంతో కూడా ఏ సంబంధం లేదండి. ఎవరైనా కూడా చేసుకోవచ్చు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి కలశం పెట్టే ఆనవాయితీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కలశం ఆనవాయితీ లేకపోయినా సరే ఈరోజు నేను వీడియోలో ఎలా చెప్తున్నానో చూసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా ఉదయాన్నే లేచి మనం అన్ని పనులు కనుక స్టార్ట్ చేసుకుంటే పూజ అనేది, వ్రతం అనేది చాలా ప్రశాంతంగా ఎటువంటి హడావిడి లేకుండా చేసుకోవచ్చు. కాబట్టి ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి ఇంటినంతా శుభ్రపరిచి, అలాగే ఇంటి ముందు చక్కగా రంగులతో ముగ్గులు అనేది వేయండి. ఎందుకంటే మనం ఇంటి ముందు వేసిన ముగ్గుల్ని చూసే ఈరోజు అమ్మవారు మన ఇంటి లోపలికి ప్రవేశిస్తారు అని అంటారు. అలాగే ముగ్గు వేసిన తర్వాత ఇంటి గడపకి ద్వార పూజ కూడా చేయండి. ద్వార పూజ అంటే మనం గడపకి పసుపు రాసి ముగ్గులు వేసి కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులతో ధూపాన్ని ఇచ్చి గడపకి పూజ చేయాలన్నమాట. ఇలా ద్వార పూజ చేస్తే అమ్మవారిని ఇంట్లోకి మనం ఆహ్వానించినట్టు అన్నట్టు అనమాట. ఇప్పుడు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకొని, అలాగే కలశం ఎలా స్థాపించాలి, ఇంకా పూజకి కావలసిన సామాన్లన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని మనం పూజ అయితే స్టార్ట్ చేయాలి. కొంతమంది పూజ గదిలోనే చేసుకుంటారు, కొంతమంది వేరే ఏ ప్లేస్లో అయినా కూడా ఇంట్లో చేసుకుంటారు కదా. అంటే పూజ గదిలో స్థలం లేనట్లయితే, అంటే ఈరోజు మనం కలశం స్థాపిస్తాము, అలంకారం చేస్తాము అమ్మవారికి, అలాగే వివిధ రకాల నైవేద్యాలు అనేది సమర్పిస్తాం కదా. ఒకవేళ పూజ గది చిన్నగా ఉన్నట్లయితే ఇవన్నీ చేయడం కుదరదు. కాబట్టి మనము ఇంట్లోపల ముందు హాల్లో కానీ ఎక్కడైనా కానీ ఒక మంచి ప్లేస్ చూసుకొని మనం ఈరోజు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ముందుగా మనం ఇంట్లో ఆ రోజు ఎలా అయితే నిత్య పూజ చేస్తామో అలా ముందు పూజ చేసుకొని, తర్వాత తులసి అమ్మవారికి కూడా పూజ చేసి, తర్వాత మనం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో అనుకుంటున్నామో అక్కడ ఒక ఆవు పేడతో కానీ లేదంటే పసుపుతో కానీ కొద్దిగా అలికి దానిపైన పద్మం ముగ్గు వేసి పసుపు, కుంకుమ, అక్షింతలు చల్లి దానిపైన మనము పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ పీఠం మీద మళ్ళీ ముగ్గు వేసి పసుపు కుంకుమలు వేసి దానిపైన అమ్మవారి, లక్ష్మీ అమ్మవారి ఫోటోని మనము ప్రతిష్ఠించాలి. ఇప్పుడు మనం కలశం అనేది స్థాపించుకోవాలి. కలశం ఆనవాయితీ లేని వాళ్ళు డైరెక్ట్గా మనం అమ్మవారి ఫోటో ఉంటుంది కదండి, అమ్మవారి ఫోటోకే పూజ చేసుకోవాలి. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశం పెట్టుకోవాలి. ఈ కలశం ఎలా పెట్టాలి అంటే, ముందుగా ఒక రాగి లేదా వెండి లేదా బంగారం, ఇత్తడి ఏదైనా సరే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 3 గుప్పెలతో బియ్యాన్ని పోసి దానిపైన కొద్దిగా పసుపు కుంకుమలు చల్లి దానిపైన ఒక రాగి లేదా ఇత్తడి లేదా వెండిది ఏదైనా ఒక చెంబు ఉంచి ఆ చెంబులో 3వ వంతు వరకు నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత అందులో కొన్ని మంగళకరమైన వస్తువులు, అలాగే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు, తామర గింజలు, అలాగే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ఇలా గురువింద గింజలు, ఇలా అన్నీ కూడా, ఒక పువ్వు, ఒక రూపాయి నాణెం లేదంటే వెండి నాణెం లేదంటే బంగారు నాణెం ఏదైనా కానీ ఒక కాయిన్ కూడా వేసి, అలాగే సుగంధభరితమైనవి ఏవైనా అంటే సెంట్, అత్తరు లేదంటే రోజ్ వాటరు లేదంటే పచ్చ కర్పూరము, అలా సువాసన వచ్చే ఏవైనా వస్తువులు ఉంటాయి కదండి, ఆ వస్తువులు కూడా వేసి దానిపైన పసుపు కుంకుమతో అలంకరించిన కొబ్బరికాయని మనము స్థాపించాలండి. దీన్ని మనం కలశం స్థాపించడం అంటాము.
ఈ కొబ్బరికాయ పైన మనం బ్లౌజ్ ముక్కని మడిచి మనం కొబ్బరికాయని అలంకరించవచ్చండి. లేదంటే మనం ఏదైనా శారీ కూడా మంచిగా పెట్టేసి అమ్మవారిని అలంకరించవచ్చు. ఆ తర్వాత బ్లౌజ్ పీస్ పెట్టిన తర్వాత దానిపైన గాజులు, అలాగే పువ్వులు, మన దగ్గర ఉన్న ఆభరణాలు, నల్ల పూసలు, ఇంకా పసుపు కొమ్ము, ఇంకా ఈరోజు బంగారు రూపు అయితే చేయించుకుంటారు కదండి, ఆ బంగారు రూపు, ఇంకా ఒకవేళ బంగారు రూపులు లేనట్లయితే పసుపు కొమ్ముని కానీ ఇలా అన్నీ కూడా అమ్మవారికి వేసి పువ్వులు పెట్టి అమ్మవారిని చూడముచ్చటగా అలంకరించాలండి. ఇలా అమ్మవారిని అలంకరించిన తర్వాత మొదట మనము గణపతి పూజన అనేది చేసుకోవాలండి. ఈ గణపతి పూజని ఎలా చేసుకోవాలంటే, మన ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉంటే వినాయకుడి విగ్రహం అయినా పర్వాలేదు, లేదంటే పసుపు తీసుకొని పసుపు గణపతిని తయారు చేసుకొని మనం పసుపు గణపతిని ఒక తమలపాకు మీద ఉంచి ఆయనకి కుంకుమ పెట్టేసి ఆయనని పసుపు గణపతిగా గణపతి దేవుడిగా ఆవాహనం చేసుకొని మనం పూజ అనేది చేయాలి. ఈ వినాయకుడికి మనము మొదట షోడశోపచార పూజ చేసి తర్వాత తాంబూలం ఇచ్చి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అప్పుడు ఆ స్వామివారిని యథాస్థానం ప్రతిగచ్చితే అని కదపాలండి. ముందుగా ఏ పూజకైనా కూడా విఘ్న గణపతి వినాయకుడిని పూజించిన తర్వాతే మనము పూజ అనేది వ్రతాన్ని అనేది స్టార్ట్ చేయాలి. ఇలా వినాయకుడి పూజ తర్వాత ఇప్పుడు అమ్మవారి పూజ అనేది మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అమ్మవారి ముందు మనం దీపం, ధూపం, గంధం, పుష్పం, నైవేద్యం అన్నీ సమర్పించి షోడశోపచార పూజ చేసి అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి ముందు మనము కొత్త బట్టలు పెట్టి దానిపైన ఎప్పుడైనా కూడా కొత్త బట్టలు అంటే ఒక చీర, 2 జాకెట్లు, వస్త్రద్వయం అని అంటారు కదా, తప్పకుండా 2 జాకెట్ ముక్కలు అయితే ఖచ్చితంగా పెట్టండి. చీర పెట్టినా పెట్టకపోయినా జాకెట్ ముక్కలు మాత్రం 2 కంపల్సరీగా పెట్టాలి. ఒకవేళ చీర పెట్టినా కూడా మళ్ళీ జాకెట్ ముక్కలు 2 పెట్టాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత దానిపైన ఒక తమలపాకుని ఉంచి తమలపాకు మీద మనం పసుపు గౌరమ్మని మనము చేసుకోవాలండి. ఎన్ని ఉన్నా సరే, మన ఇంట్లో వెండి విగ్రహం ఉన్నా లేదంటే బంగారపు విగ్రహం ఉన్నా ఏమున్నా కూడా అమ్మవారికి పసుపుతో చేసినవి అంటే పసుపుతో చేసిన గౌరమ్మను పెడితేనే ఆ పూజకు అనేది ఫలితం అయితే వస్తుందండి. ఇప్పుడు అమ్మవారి దగ్గర మనం తోర పూజ అనేది చేయాలండి. తోరం ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక తెల్లని దారం ఉంటుంది కదా, దాన్ని 9 వరుసలుగా మడిచి, కట్ చేయకూడదండి, 9 వరుసలుగా మడిచి కొంచెం పెద్దదిగానే చేయండి, ఎందుకంటే 9 ముళ్ళు వేయాలి కదా, అందుకని అలా ఒక్కొక్క పువ్వుల్ని పెట్టేసి మనము 9 రకాలైన పువ్వుల్ని పెట్టేసి 9 ముడులు అనేది వేయాలి. ఒక్కొక్క పువ్వుకి ఒక్క ముడి మాత్రమే వేయాలి. ఈ తోరం అనేది కట్టి, అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరాలు చేయాలండి. అంటే ఇప్పుడు మీ పాప లేదంటే మీ అత్తగారు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తోరం కట్టాలి. కాబట్టి ఎన్ని కట్టాలో చూసుకొని దాని ప్రకారం మనం తోరం అనేది చేయాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు కాకుండా అమ్మవారికి కూడా మనం వాయనం ఇవ్వాలి కాబట్టి అమ్మవారికి ఒక తోరము, అలాగే ఇంటికి ఒక ముత్తైదుని పిలిచి మనం వాయనం అయితే ఇవ్వాలండి. ఆ ముత్తైదుకి ఇచ్చే వాయనంలో కూడా ఒక తోరం ఉండాలి. తాంబూలంలో తోరం అవసరం లేదండి, తాంబూలం ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు, కానీ వాయనం మాత్రం ఒక్కరికే ఇవ్వాలి. దాంట్లో మాత్రం తోరం అయితే కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న తోరాలు అన్నీ కూడా మనం గౌరమ్మ ముందు, కలశం ముందు ఉంచి మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. అమ్మవారికి మొదటగా దీపం వెలిగించి తర్వాత మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, అంటే చిట్టి గాజులు, లేదంటే తామర గింజలు, లేదంటే లక్ష్మీ గవ్వలు, లేదంటే గోమతి చక్రాలు, ఇలాంటి మంగళకరమైన వస్తువులతో మనం పూజ అనేది చేయాలి. ఇవేమీ లేనట్లయితే ఇంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు ఉంటాయి కదా, వీటితో అయినా కూడా మనం పూజ చేసుకోవచ్చు. మనమైతే పసుపుని కొద్దిగా మనము ఆ పసుపు గౌరమ్మ మీద పెట్టుకుంటూ మనం లక్ష్మీ అష్టోత్తరము, సహస్రనామాలు, అలాగే దేవి ఖడ్గమాల, అలాగే మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా చదువుకొని అమ్మవారిని పూజించి ఇప్పుడు మనం తోర పూజ అనేది చేయాలండి. తోర గ్రంథికి మనం 9 ముళ్ళు వేస్తాం కదా, ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం ఉంటుందండి. మనం అమ్మవారి ముందు తోర ముంచేసి అక్షింతలు వేస్తూ ఆ తోర గ్రంథి పూజ అనేది చేసుకోవాలి. నేను తోర గ్రంథి పూజ మంత్రాలు ఎలా చదవాలి అనే విషయాన్ని వేరే వీడియోలో ఆల్రెడీ చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు అవసరమైతే ఆ లింక్ ఓపెన్ చేసుకొని కూడా మీరు అది వింటూ కూడా మీరు తోర గ్రంథి పూజ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు తోర గ్రంథి పూజ అయిపోయిన తర్వాత కొద్దిగా అక్షింతలు అనేది తీసుకొని వరలక్ష్మి అమ్మవారి వ్రత కథను చదువుకోవాలండి.
ఈ వ్రత కథ అనేది మనకు వరలక్ష్మి వ్రత కల్పం అనే బుక్లో అవైలబుల్గా ఉంటుంది. అదే చదవడం కుదరని వాళ్ళైతే నేను ఆల్రెడీ యూట్యూబ్లో వరలక్ష్మి వ్రత కథ అని ఒక వీడియో చేశాను. నేను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఆ లింక్ ఓపెన్ చేసేసి నేను వీడియో వింటూ కూడా మీరు మనసులో ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ అమ్మవారిని పూజించవచ్చు. వ్రత కథ అనేది డైరెక్ట్గా మనము చదవాల్సిన అవసరమే లేదు. కుదిరిన వాళ్ళు చదువుకోండి, లేదంటే వింటూ కూడా మనం పూజ చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ అష్టోత్తరాలు ఇవేమి మంత్రాలు ఏమీ రాని వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు అనుకున్నా కూడా సరిపోతుందండి. ఇలా వ్రత కథ అని చదువుకున్న తరువాత మనం అమ్మవారికి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి మనము ఇంకా ఈ పూజలో ఏమైనా మనం తెలియక తప్పులు చేసి ఉంటే క్షమించమ్మా అని చెప్పి మనం క్షమా ప్రార్థన అయితే చేసుకోవాలి. తరువాత ఎవరి భర్త అయితే ఉంటారో ఆయనకి అక్షింతలు కొన్ని ఇచ్చి ఆయన కాళ్ళకు నమస్కరించి మనం ఆయన ఆశీస్సులు అనేవి తీసుకోవాలండి. ఎందుకంటే ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం చేసేది మన సౌభాగ్యం కోసము, సకల సంపదల కోసము చేస్తాము. కాబట్టి ఆయన భర్త ఆశీస్సులు అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అలాగే కుదిరిన వాళ్ళు ఇప్పుడు మనము ముత్తైదుల్ని పీల్చుకొని ఇది తాంబూలం అనేది ఇచ్చేయచ్చు. లేదు అనుకుంటే మనం సాయంత్రం మళ్ళీ ఒకసారి పూజ చేసి తప్పకుండా పూజ అయితే చేయాలండి. మనం పొద్దున సమయంలో పూజ అయిపోయిన తర్వాత తాంబూలం ఇచ్చినా కూడా, వాయనం అనేది ఇచ్చినా కూడా మళ్ళీ సాయంత్రం తప్పకుండా పూజ అనేది చేయాలి. ఆ తర్వాత ఒకవేళ పొద్దున కుదరని వాళ్ళు సాయంత్రం పూజ చేసి ఆ తర్వాత ముత్తైదువుల్ని పిలిచి మనం తాంబూలం అయితే ఇవ్వాలండి. ఈ తాంబూలం వాయనం ఎలా ఇవ్వాలి, తాంబూలానికి వాయనంకి తేడా ఏంటి అనే విషయాలన్నీ కూడా నేను వేరే వీడియోలో చేశాను. ఆ వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే కలశం ఎలా పెట్టాలి, కలశంలో ఏమేమి వేయాలి, అలాగే కలశాన్ని ఎప్పుడు కదపాలి, తర్వాత కలశాన్ని ఎలా కదపాలి, అందులో ఉన్న వస్తువులు ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చేశానండి. నేను ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా మిస్ అయినా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ లింక్స్ అన్నీ కూడా చూడండి. ఇలా వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదులకి తాంబూలం ఇవ్వడంతో మన వ్రతం అనేది పూర్తి చేయడం అనేది జరుగుతుందండి. ఇదండి ఈరోజుటి వీడియో. ఇంకా ఈరోజైతే బ్రహ్మచర్యం అనేది పాటించాలి. నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు. అలాగే పూజ చేసేటప్పుడు మొత్తం ముందుగానే అన్నీ కూడా మనము సిద్ధం చేసుకొని పూజ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి వ్రతంలో కూర్చున్న తర్వాత ఊరికే లేవకూడదనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి. నా వీడియోని లైక్ చేస్తే నేను అనుకుంటాను ఓకే నా వీడియో కూడా అందరికీ ఉపయోగపడుతుంది అని. నేను ఫ్యూచర్లో ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.